అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండల కేంద్రంలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆడేరు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆధ్వర్యంలో ముందస్తు సమాచారం మేరకు పెదబయలు మార్గంలో రూట్ వాచ్ చేస్తుండగా ఒక టిప్పర్ లారీలో భారీగా సుమారుగా 1020 కేజీల గంజాయిని గుర్తించి అందులో ముగ్గురును అరెస్టు చేశామని, ఇద్దరు పరారు అయినట్టుగా ఎక్సైజ్ అధికారులు శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలను వెల్లడించారు. పెదబయలు మండల కేంద్ర సమీపంలో రూట్ వాచ్ చేస్తున్న తమ సిబ్బందికి బొలెరో వాహనంలో అనుమానంగా వస్తున్న బొలెరో వాహనంలో ముగ్గురు వ్యక్తులను పూర్తి స్థాయిలో విచారించగా వెనుక గోమంగి పరిసర ప్రాంతాల్లో ఒక టిప్పర్ లారీలో సుమారుగా 1020 కేజీల గంజాయి లోడ్ చేసి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో కొనుగోలు చేసిన ఈ గంజాయిని టిప్పర్ లారీలో లోడ్ చేసి జార్ఖండ్ ప్రదేశంలో ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న రాంచీకి తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా వారు వెల్లడించారు. దీంతో పోలీసులు పట్టుకున్న ముగ్గురిని రిమాండ్ కి తరలించారు. 1020 కేజీల గంజాయితో పాటు ఒక టిప్పర్ లారీ బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఈ గంజాయిని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ప్రధాన మార్గం పెదబయలు కానుండడంతో పెదబయలు అల్లూరి జిల్లా పోలీసులకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఈ గంజాయి చిక్కుతుందంటూ ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో గంజాయి రవాణాను పూర్తిగా అరికడతామని, ఈ నేపథ్యంలోనే ఎటువంటి గంజాయి కూడా ఎల్లూరు ఏజెన్సీ మీదుగా తరలి వెళ్లే ప్రసక్తే లేదంటూ ఆయన వివరాలను వెల్లడించారు. నన్ను శెట్టి అని ఒరిస్సాకి చెందినవాడు అనమాట. అక్కడ చండాక అనే విలేజ్ ఒరిస్సాలో పొట్టంగి మండలం కోరాపుట్ డిస్టిక్ వాడు అనమాట. ఇంకొకటి వచ్చేసి శేష ముస్తఫా అనేసి జోలాపుట్ మన ముంచుంగిపుట్టు మండలం వాడు. వీళ్ళిద్దరు కూడాను ఆ లారీకి ఎస్కార్ట్గా వస్తూ ఉన్నారు. ఆ లారీలో వచ్చేసేసి సుమారుగా 1020 కేజీల డ్రై గాంజా ఉందన్నమాట. అంటే 34 బ్యాగ్స్లో ఈచ్ 30 కేజెస్ ఉంది. వాటిని వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది కూడా మనకి గోమంగి విలేజ్ అవుట్స్కట్స్లో దొరికింది. మనకి రూట్ వాచి గోమంగి విలేజ్ అవుట్స్కట్స్లో వీళ్ళు చెప్తే వీళ్ళు ఏమన్నారంటే ఆ గంజాయిని వీళ్ళకి ఒరిస్సా నుంచి గోమం వరకు హెడ్ లోడ్స్తో తీసుకొచ్చి అక్కడ ఆ లారీలో లోడ్ చేసి వీళ్ళకి అప్పచెప్పి వీళ్ళని తీసుకొని వెళ్ళి మళ్ళా ఈ శోభాపుట్ అంటే మన మీదగా మన ఇది ఒరిస్సా గోమంగి పెదబయలు శోభాపుట్ మీదగా రాంచీ వెళ్తుంది అనమాట ఇది. సో అక్కడ దాకా అప్పచెప్పమని వీళ్ళకి ఎస్కాట్ లాగా వాళ్ళు వాడుకుంటున్నారు. సో ఈ 2 వెహికల్స్ కూడాను మనం ఇక్కడ రూట్ వాచ్లో దీన్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఆ మొత్తం వాళ్ళని విచారిస్తూ ఉన్నాము. ఇంక దీంట్లో వెహికల్ డ్రైవరు వెహికల్ ఓనరు ఎవరైతే వేచంగి మోహన్ అని చెప్పేసి డ్రైవర్ వాడు పారిపోయాడు. అదేవిధంగా ఆ వెహికల్ ఓనర్ వచ్చేసి కిషోర్ కుమార్ మన పెదబయలు మండలంలో చెందినవాడు. వీళ్ళిద్దరు కూడాను దొరకాలి. వీళ్ళ అరెస్ట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీళ్ళు దొరికితే మిగిలిన వివరాలు కూడాను ఎక్కడి నుంచి అసలు ఎవరు వచ్చారు ఏంటి సోర్స్ అనేది కూడా సెట్ చేస్తాం. అదేవిధంగా ఒరిస్సాలో కూడా ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా మేము విచారిస్తూ ఉన్నాము. వీళ్ళ యొక్క 2 ఫోన్స్ కూడా సీజ్ చేసాము. ఆ ఫోన్లో ఉండే కాల్ డేటాను కూడా